2021 నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ మీ దగ్గర నుంచి వెళ్ళాయి? నేను టోటల్ 10 బ్యాచెస్ కంప్లీట్ చేసినాను సార్. ఒక బ్యాచ్కి వచ్చేసి 30 to 35 అడ్మిషన్ తీసుకుంటాము. ఈ ట్రైనింగ్లో వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హౌస్ కీపింగ్ ఒకటి, ఫ్రంట్ ఆఫీసు, కిచెన్, F&B సర్వీసు. ఈ 3 months పీరియడ్లో 4 డిపార్ట్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. అసలు హౌస్ కీపింగ్ ఒక 5 star హోటల్లో వెళ్ళినప్పుడు హౌస్ కీపింగ్ అనే వర్క్ ఏ విధంగా ఉంటుంది, F&B సర్వీస్, రెస్టారెంట్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది, అలా కాకుండా మనకి కిచెన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉంటుంది, మొత్తం 4 డిపార్ట్మెంట్ మేము ట్రైనింగ్ ఇచ్చి క్యాండిడేట్ ఫైనల్గా తనకు స్కిల్కి రిలేటెడ్గా ఏ డిపార్ట్మెంట్ తను సూటబుల్ ఉండడు, ఫైనల్గా క్యాండిడేట్ ఒక్క డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటాడు. ఫైనల్గా మేము జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ కానీ సార్ అన్నట్టు, అలా కాకుండా స్టార్ హోటల్స్, స్టార్ అంటే 3 star కానీ 4 star కానీ 5 star అని, అంటే స్టూడెంట్కి కన్వీనియంట్గా. ఇందులో వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది. 3 months తర్వాత క్యాండిడేట్కి ఒక 15,000 to 20,000 మధ్య శాలరీ ఉంటుంది, ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా హోటల్ ఇండస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తారు. 30 బ్యాచెస్ కంప్లీట్ చేసినాం. బ్యాచ్కి 30 to 35 people మధ్య మేము అడ్మిషన్ తీసుకుంటాం. ఏంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? అడ్మిషన్ అంటే ఎవరైనా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. 10th పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయిన స్టూడెంట్స్ అప్ టు 35 years లోపు ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. డైరెక్ట్ క్యాంపస్కి వస్తే ఫస్ట్ అటెండ్ ది కౌన్సిలింగ్ అటెండ్ అయితే మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అసలు కోర్స్ ఎలా ఉంటుంది, ఫీచర్. మినిమం 10th పాస్ అవ్వాలా లేదా 10th పాస్ 10th పాస్ ఎవో క్వాలిఫికేషన్ ఏది ఉన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ పాస్ కానీ, డిగ్రీ ఫెయిల్ కానీ పాస్ కానీ, బీటెక్ ఫెయిల్ కానీ పాస్ కానీ, అలా కాకుండా 10th ఒకప్పుడు అయిపోయి మధ్యలో ఏదన్నా సమ్ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోయిన గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎలిజిబిలిటీ ఉంటారు. ఎవరైనా జాయిన్ కావచ్చు. ట్రైనింగ్ తర్వాత 100% ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మొత్తం కూడా ఇండో అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ మొత్తం రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది. కాకపోతే ఏంటంటే క్యాండిడేట్ ఫస్ట్ కౌన్సిలింగ్ వస్తే మేము కోర్స్ ఎలా ఉంటుంది, కెరీర్ పరంగా లోకల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, పర్టికులర్గా మేము ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఇన్ కేస్ క్యాండిడేట్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే అప్పుడు వచ్చి జాయిన్ కావచ్చు.